హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, పెరగబోతుంది, అద్భుతంగా ఉంది అని చెప్పి కొంతమంది అసలైనటువంటి సర్వేలను ట్యాంపరింగ్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మీడియేటర్సు, సేల్స్మెన్స్, బ్రోకర్లు ఇలాంటి వాళ్ళు ఇలా ఆ విధమైనటువంటి ఫోకస్ ఇస్తూ ఉన్నారు. కానీ వాస్తవ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది తగ్గింది. ఇళ్ళ కొనుగోళ్లు తగ్గాయి, ల్యాండ్ కొనుగోళ్లు తగ్గాయి, అలాగే ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గాయి, ఫ్లాట్ల కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఇది యాక్చువల్గా సర్వేలు చెప్తున్నటువంటి ఫ్యాక్ట్. దీన్ని అటు ఇటు మార్చి సోషల్ మీడియాలో డంప్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేశాను, అందుకే నేను ఈ వీడియో మీ ముందు ఉంచాల్సి వచ్చింది. పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి వాస్తవ సర్వేని డీవియేట్ చేసి దాన్ని డిటిపి చేసేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి బాగుంది అనేటువంటి ఫోకస్ ఇస్తూ ఉన్నారు. ఏ కోణం నుంచి చూసినా హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఆరోగ్యకరమైనటువంటి రీతిలో లేదు. దాదాపు 4 నుంచి 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై, కొనడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేరు. దానికి రకరకాల కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, యుద్ధం వాతావరణం,